జీఎస్టీ చెల్లించలేదని స్కూలుకు తాళం. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి. ఇసుక ర్యాంపులలో అక్రమాలు. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లు. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బీజేపీ నేతలు ముట్టడించారు. కార్యాలయం గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని వారు ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి కూడా వెళ్లటం లేదన్నారు. ప్రజా సమస్యలపై పనిచేయని గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలో మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. సీసీఐ ఫ్యాక్టరీను తుక్కు కింద అమ్మివేసే ఈ టెండర్ ప్రక్రియను వెనక్కు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సీసీఐ పట్ల బీజేపీ వైఖరి ప్రకటించాలన్నారు. పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ను సవరించి సీసీఐ ఫ్యాక్టరీ పరిశ్రమ పునరుద్ధరణ కోసం నిధులు కేటాయించాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. అని చెప్పి మీ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఈ పార్లమెంట్ లో చేయాలని చెప్పి దాంతో పాటు ఖచ్చితంగా పునఃప్రారంభిస్తామని చెప్పి ఈ బడ్జెట్ లో డబ్బులు కూడా కేటాయించాలన్న ఉద్దేశంతో కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్సీ దండే విఠల్, పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. కాగజ్ నగర్ కాపువాడలో ఎమ్మెల్సీ దండే విఠల్ ఇంటికి రావి శ్రీనివాస్ అనుచరులతో వెళ్లారు. ఇంట్లో ఎమ్మెల్సీ దండే విఠల్ అందుబాటులో లేకపోవడంతో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ఫోన్ చేశారు. మంత్రి సీతక్క ఫోన్లో స్పందించలేదని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ రాజకీయాలతో తన కార్యకర్తలకు అన్యాయం చేయలేకపోతున్నానని ఆయన చెప్పారు. పార్టీలో ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధిపత్యం ఏంటని ప్రశ్నించడానికి ఆయన ఇంటికి వెళ్లినట్లు రావి శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుగుంట టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి చిగురుమామిడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై రసమై బాలకిషన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రసమైతో బహిరంగ చర్చకు వెళుతున్న కాంగ్రెస్ నేతలను బెజ్జంకి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. చర్చకు రాకుంటే గుండారం గ్రామంలో రసమై బాలకిషోర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అనవసరమైన ఆరోపణలు చేయటం కాదు, దమ్ముంటే చర్చకు రావాలని రసమై బాలకిషోర్ కు సవాల్ విసిరారు. తమ పంటలకు సాగునీరు సరిగా అందడం లేదంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం, చామనపల్లి రైతులు నిరసన చేపట్టారు. శ్రీపాద సాగర్ మేడారం పంప్ హౌస్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. తమ పంటలకు సాగునీరు ఇవ్వకుండా ఇక్కడి నీటిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం రిజర్వాయర్ ద్వారా ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలు తరలిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి రైతులకు సాగునీరు అందించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని వారంతా డిమాండ్ చేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి తల్లి గోస పేరిట చేపట్టిన పాదయాత్ర 3వ రోజు కొనసాగుతోంది. గోదావరి ఖర నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు పాదయాత్ర సాగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోదావరి నదిని ఎండబెట్టారని, దీంతో సాగు తాగునీటికి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే తాను మహాపాదయాత్ర చేపట్టినట్లు కోరుకంటి తెలిపారు. ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆయన అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారు. ఇలా తాగునీటి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ గోసను ఈ యొక్క భారతదేశానికి, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి కూడా ఇప్పటికి కూడా తెలిసినా కూడా స్పందిస్తలేరు. కాబట్టే ఈ యొక్క మహాపాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ లిఫ్ట్ ద్వారా నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మహాపాదయాత్రను మేము గోదావరి నుండి. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో జమిలి ఎన్నికలపై బీజేపీ అవగాహన సదస్సు నిర్వహించింది. రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్నారు బీజేపీ నేత నగునూరి వెంకటేశ్వర గౌడ్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో లోక్సభతో పాటు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో మరో ఏడాది గడువు ఉండగానే లోక్సభను రద్దు చేయడంతో అసెంబ్లీ, లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందని వెంకటేశ్వర గౌడ్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం లభించడంపై కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. విద్యా ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. బీసీ బిల్లు ఆమోదంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతిగా మరోసారి చాటుకుందన్నారు నిర్మలా జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే మాట అన్నారో అదే మాటను తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కమిటీ వేయడం జరిగింది. మరి సంగారెడ్డి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి చాలా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్స్ మొదలయ్యాయి. దీంతో హైకోర్టు ప్రాంగణం కోలాహలంగా మారింది. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సుంకిరి జనార్దన్ గౌడ్ బరిలోకి దిగారు. జనార్దన్ గౌడ్ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేశారు జనార్దన్ గౌడ్. హైకోర్టులో అపారమైన అనుభవం ఉన్న తనకు ఓటు వేసి గెలిపించాలని జనార్దన్ గౌడ్ న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2.20 కోట్లతో బస్టాండ్ నిర్మించారు. పనులన్నీ పూర్తయి 4 నెలలు అవుతున్నా ప్రారంభానికి నోచుకోలేదని కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి విమర్శించారు. నూతన బస్టాండ్ ప్రారంభించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు చెప్పారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే బస్టాండ్ను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. నిత్యము ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది వేంపల్లి టౌన్. గతంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ను కూల్చివేసి కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మించడమైంది. ఇది పూర్తయింది, దాదాపు వచ్చేసి 4-5 నెలలైంది పూర్తయింది. కానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. పర్యవసానంగా ఆల్రెడీ నిర్మించినటువంటి బస్టాండు శిథిలావస్థకు చేరుకుంటా ఉంది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీలో సిపిఎం బృందం పర్యటించింది. పేదల కాలనీలు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేలా ఉన్నాయని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో మౌలిక వస్తువుల కొరతతో పేదలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి నిర్మాణ దశలో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టకుండా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చూస్తోందని దళిత సంఘం నేత తైక్వాండో శ్రీను విమర్శించారు. మాల కులస్తులకు 7.5%, మాదిగ కులస్తులకు 6.5%, 1% రెల్లి కులస్తులుగా వర్గీకరణ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మందకృష్ణ మాదిగ మెప్పు కోసమే సీఎం చంద్రబాబు వర్గీకరణ చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ వ్యతిరేకంగా ప్రజలందరూ ముందుకు రావాలన్నారు. కాలువగట్లపై టాయిలెట్ చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఇరిగేషన్ డీఈ సత్యనారాయణమూర్తి. ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులను ప్రజలు వాడాలని మున్సిపల్ అధికారి భీమారావు సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ అమ్మిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కోవూరుపట్నంలోని శ్రీ చైతన్య స్కూల్ కు భవన యజమాని తాళం వేశారు. శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం 36 లక్షల రూపాయలు జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో జీఎస్టీ అధికారులు స్కూల్ బిల్డింగ్ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని భవన యజమాని స్కూల్ నిర్వాహకులకు తెలియజేశారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో పాఠశాలకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కోవూరు పోలీసులు స్కూల్ వద్ద మోహరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పై బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేసింది. బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 7.57% నిధులు కేటాయించడంపై పెదవి విరిచింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో బడ్జెట్ పేపర్స్ ను విద్యార్థి నేతలు తగులబెట్టారు. ఎన్నికల సమయంలో 15% విద్యారంగానికి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట మార్చిందని వారు విమర్శించారు. ప్రతులను తగులబెట్టిన టీఎస్ఆర్వీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి లాలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి ధర్నాలు నిరసనలు తెలియజేయొద్దంటూ ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్కిల్ ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు పని భారం తగ్గించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ లోకి చొరబడేందుకు ఆశా వర్కర్లు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆఫీస్ వేళలో ఆశా వర్కర్లు ఆందోళన చేయడంతో కలెక్టరేట్ సిబ్బంది అధికారులను మరో గేట్ నుంచి కార్యాలయంలోకి పంపించారు పోలీసులు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. వేతనాలు పెంపు అమలయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు సిఐటియు నాయకులు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. జీతాలు పెంచాలని కోరుతూ ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని వాగ్దానం చేసిందని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమకు జీతాలు పెంచాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు ఆశా వర్కర్లు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. పెండింగ్ జీతాలు తక్షణమే ఇవ్వాలని, కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు నెలకు 10,000 రూపాయల వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఐటీడీఏ కార్యాలయం ముందు ఆదివాసీ సంఘాల నేతలు ధర్నా చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సొసైటీ ఇసుక ర్యాంపులలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వారు ఆరోపించారు. ఇసుక ర్యాంపులతో ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, బాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాలకు చెందిన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆదివాసీల పేరిట గిరిజనేతరులు ఇసుక సొసైటీలను తీసుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏజెన్సీలో పట్టా భూముల ఇసుక క్వారీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 30 మంది సిబ్బందితో 5 శక్తి బృందాలను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి టీంలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం జెండా ఊపి ప్రారంభించారు. శక్తి బృందాల సిబ్బంది చేయవలసిన విధులు, నియమ నిబంధనల గురించి దిశానిర్దేశం చేశారు. మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలు శక్తి యాప్కు కాల్ చేస్తే వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమవుతాయి. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆదుకుంటాయని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం బియ్యం బంజర్లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ లారీ డ్రైవర్ కు ఛాతనొప్పి వచ్చింది. డ్రైవర్ ఇబ్బంది పడుతుండగా గమనించిన పోలీసులు తక్షణమే స్పందించారు. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించి సకాలంలో చికిత్స అందించారు. పోలీసుల చొరవతో డ్రైవర్ కృష్ణారావు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చింతలపూడి నుంచి హైదరాబాద్ కు మొక్కజొన్న లోడ్తో లారీ వెళ్తోంది. డ్రైవర్ కృష్ణారావుకు ఒక్కసారిగా ఛాతనొప్పి రావడంతో లారీని పక్కన ఆపాడు. ఆపదలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కు తరలించి ప్రాణాలు కాపాడిన పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. నెల్లూరు జిల్లా కలుబాయి ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి ఫిజియోథెరపీ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సూచనలతో ఉద్యోగుల్లో పని ఒత్తిడిని తగ్గించేందుకు శిబిరాన్ని నిర్వహించారు. ఫిజియోథెరపీ వైద్యుడు సంతోష్ కుమార్ ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా శారీరక వ్యాయామాలు, కూర్చునే తీరుపై అవగాహన కల్పించారు. సచివాలయం సిబ్బంది కూర్చుని పనిచేయడం వల్ల వెన్నునొప్పులు, మోకాళ్ల సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ట్రాఫిక్ సమస్యలు, దొంగతనాలకు పాల్పడే కేటుగాళ్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. డిజిటల్ భారీ గేట్స్ ను సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ప్రారంభించారు. ఈ డిజిటల్ భారీ గేట్స్ కు సీసీ కెమెరా, డిజిటల్ మైక్ సిస్టమ్ అమర్చారు. డిజిటల్ బోర్డులను పోలీస్ కంట్రోల్ రూమ్ లో మానిటరింగ్ చేస్తారు. తద్వారా నేరాలు అరికట్టడంలో ఈ డిజిటల్ బోర్డులు ప్రధాన పాత్ర పోషిస్తాయని డీఎస్పీ చెప్పారు. పల్నాడు జిల్లాలో దాదాపు 3,000 భారీ గేట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత 3 నెలలుగా చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. 155 మంది బాధితులకు చెందిన 23,25,000 విలువ చేసే సెల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం
బాధితులను రికవరీ ఫోన్లను అందించారు. ఇప్పటి వరకు జిల్లాలో 9 విడతలుగా 2,10,00,000 విలువ చేసి 1,394 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొత్తపల్లి గ్రామ సరిహద్దులో కారులు అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన అటవీశాఖ సిబ్బంది టేకు దుంగలను తరలిస్తున్న కారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న టేకు విలువ 1,00,000కు పైగా ఉంటుందని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. భద్రాచలంలో ఏప్రిల్ 6-7 తేదీల్లో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలను కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఈవో రమాదేవి కలెక్టర్ కి స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మిథిలా స్టేడియంలో జరిగే స్వామివారి కళ్యాణ మండపం వద్ద భక్తుల కోసం ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో వెలిసిన గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని మే 6-7 తేదీలో నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి రవికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామదేవత పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్దంగా విన్నమాల గ్రామానికి చేరుకున్నారు. పెద్దకాపు అరవభూమి శ్రీనివాసులరెడ్డి నివాసంలో అమ్మవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన తాంబూలాన్ని ఆయనకు అందించారు. జాతర మహోత్సవ వేడుకలను సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ నెల 25వ తేదీ మొదటి చాటింపు నిర్వహించనున్నారు. 3 చాటింపుల అనంతరం మే 4వ తేదీన ఘట్టం, 6వ తేదీన అమ్మవారి నిలుపుదల, 7వ తేదీన జాతర నిర్వహణ, ఊరేగింపు ఉంటుంది. నిమజ్జనంతో జాతర వేడుకలు ముగుస్తాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.